ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘంతో కేటీఆర్ పలువురు బీఆర్ఎస్ నాయకులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఈవీఎంలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కారును పోలిన గుర్తులను తొలగించాలని రిక్వెస్ట్ చేసినట్టు తెలిపారు. ఇక కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్లపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డివి అన్ని డ్రామాలే అని విమర్శించారు. కాళేశ్వర్ రిపోర్టుపై స్పందించిన కేటీఆర్ అదంతా బూటకమంటూ కొట్టిపడేశారు. అసెంబ్లీలో దీనిపై చర్చించేందుకు రెడీ అని, దమ్ముంటే మైక్ కట్ చేయకుండా అంతా ప్రజలకు వినిపించాలని సవాల్ విసిరారు. ఎన్నికల కమిషన్ దృష్టికి మా వినోద్ కుమార్ గారు మా పార్టీ దాదాపు 20 ఏళ్లుగా ఒక అంశంలో పోరాటం చేస్తా ఉంది. ఎన్నికల కమిషన్ కారు గుర్తును పోలిన సింబల్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 8-9 సింబల్స్ ఉన్నాయి. ఉదాహరణకు మీకు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. 2019లో పార్లమెంట్ ఎన్నికలు భువనగిరి పార్లమెంట్ సీటు మా పార్టీ 5,000 ఓట్లతో ఓడిపోయి, ఆ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. బూర నరసయ్య గౌడ్ గారు మా పార్టీ నుంచి పోటీ చేసి 5,000 ఓట్లతో ఓడిపోయారు. కానీ మా కారు గుర్తును పోలిన గుర్తు ఒక రోడ్ రోలర్ గుర్తు. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ చేస్తే ఆయనకి 27,000 ఓట్లు వచ్చినాయి. ఆయన ప్రచారం కూడా చేయలేదు. ఎందుకు చెప్తా ఉన్నా ఇదంతా అంటే, ఇట్లా మా పార్టీకి ఒకసారి కాదు ఎన్నో సందర్భాల్లో నష్టం జరిగింది. మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో కూడా మేము 14 సీట్లు 6,000 కంటే తక్కువ ఓట్లతో ఓడిపోయాం. అక్కడ కూడా మరి చాలా చోట్ల ఈ చపాతీ మేకరు, రోడ్ రోలరు, షిప్పు, ఇట్లా 8 గుర్తులు ఏవైతే మా కారు గుర్తును పోలిన గుర్తులు ఉన్నాయో వాటి వల్ల కూడా మాకు చాలా నష్టం జరిగింది. వాటిని తక్షణమే తొలగించాలని చెప్పి కూడా ఎన్నికల కమిషన్ను మేము కోరినాము. 42% రిజర్వేషన్లు అని ఢిల్లీకి వచ్చి డ్రామా చేస్తా ఉన్నారు. నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను, మీరు బీసీ డిక్లరేషన్లో ఒక ఈ రిజర్వేషన్ల మాటను ఇయ్యలేదు. మీరు ఏమేం మాటలు చెప్పినారు? సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ ఇస్తామన్నారు. 5 ఏళ్లలో 1,00,000 కోట్ల బడ్జెట్ బీసీలకు ఇస్తామన్నారు. బీసీ సబ్ ప్లాన్ పెడతామన్నారు. 42% రిజర్వేషన్ రాజకీయాల్లోనే కాదు, ఉద్యోగాల్లో, ఉపాధిలో, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో కూడా ఇస్తామన్నారు. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, ప్రభుత్వాన్ని అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నా, మీ చేతుల్లో ఉన్నాయేమో చేస్తలేరు. మీ చేతుల్లో బీసీ సబ్ ప్లాన్ ఉన్నది, చేయండి. మీ చేతుల్లో బీసీలకు 1,00,000 కోట్ల బడ్జెట్ ఇచ్చే అవకాశం ఉంది, చేయండి. 2 బడ్జెట్లు పెట్టారు. ఒక్కొక్క బడ్జెట్లో 20,000 కోట్లు అన్నారు. 2 బడ్జెట్లు కలిపి కూడా 20,000 కోట్లు పెట్టలేదు. అందులో ఖర్చు అయితే 10,000 కోట్లు కూడా దాటం లేదు. అందుకే మరి ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని కోరేది, మీ చేతుల్లో ఉన్న పనులు ముందు చేయండి. అట్లయితేనే బీసీలు నమ్ముతారు. 655 పేజీల నివేదికను 60 పేజీలకు కుదించడంలోనే వాళ్ళ భాగవతం అర్థమైపోయింది. అంటే 600 పేజీలు వాళ్ళకి ఇష్టం లేని ఉన్నాయి, 60 పేజీలు వాళ్ళకి ఇష్టం ఉన్నవి ఉన్నాయి కాబట్టి వాటిని చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రెండోది నాకు తెలియక అడుగుతా ఉన్నా, రిపోర్ట్ ఇచ్చింది సాయంత్రం, అర్ధరాత్రి ఆస్థాన మీడియాకు వెంటనే లీకులు, తెల్లారే వరకే ఈయన పాపాల భైరవుడు, ఆన పాపాల భైరవుడు అని అడ్డమైన రోత వార్తలు. అంటే ఎంత ఉద్దేశపూర్వకంగా, అంటే ఇంకా 650 పేజీల రిపోర్టు ఎవరు చదవకముందే 2 పత్రికలకు మాత్రం తెలిసి రోత వార్తలని రాసి వడ్డించి వార్చి కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ మీద ఏదైతే కుట్ర చేసే ప్రయత్నం చేస్తున్నారో, చిల్లర ప్రయత్నం చేస్తున్నారో, ఆ నివేదిక ఒక గ్యాసు ట్రాష్ తప్ప ఏం లేదు. మొత్తం దమ్ముంటే మొత్తం 655 పేజీల నివేదికను ప్రజల ముందు పెట్టండి, మొత్తం ట్రాన్స్పరెంట్గా పెట్టండి. అసెంబ్లీలో ఎట్లా పెడతా అంటున్నారు కదా, ఇవాళ ఆల్రెడీ హరీష్ రావు గారు చాలా వివరంగా అన్ని విషయాలకు సమాధానం చెప్పారు. అసెంబ్లీలో పెడితే మైక్ కట్ చేయకపోతే, ఈ ప్రభుత్వానికి దమ్ముంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మైక్ కట్ చేయకండి. మైక్ కట్ చేయకపోతే రాష్ట్ర ప్రజలు చూస్తారు ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు. చీల్చి చెండాడి ఫుట్బాల్ ఆడకపోతే మమ్మల్ని